నెల్లూరు జిల్లా మాజీ మంత్రి కాకాని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిలకు గట్టి సవాల్ విసిరారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. పోలీసులు కేసులంటేనే తెలియని తనపై నిత్యాక్రమాలతో కేసులమయమైన జీవితం గడిపే కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు విమర్శించడం అర్ధరహితమన్నది ప్రజలందరూ గుర్తెరగాలని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. గత వారం రోజులుగా తనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ వైసీపీ అవినీతిని నిరూపించుకోలేకపోతే తాను రాజీనామా కూడా సిద్ధమని నిరూపిస్తూ వైసీపీ నేతలు రాజకీయాలు మానేస్తారా అంటూ సవాల్ విసిరారు. నీకు నిన్నటి రోజునే చెప్పా, ఒకటి నా క్వారీ సంగతి చూసేటప్పుడు 10 ఏళ్ళు పనిచేసినటువంటి కావలి నియోజకవర్గంలో నేను ఆయన ఇద్దరు ఉండేది కావలి నియోజకవర్గం. ఆయన కట్టిన కాలేజీల్లో అవినీతి కాడి నుంచి ఇద్దరం లెక్కలేసుకుంటూ పోదాం. ఆఖరిలో నా క్వారీకి రా, నేను తీసుకుపోతాను, నా కాగితాలన్నీ చూపిస్తానని చెప్పా. దాన్ని సచ్చోడువైన నువ్వు దాన్ని ప్రూఫ్ చేసుకోలేక, దానికి జవాబు చెప్పలేక, నువ్వు రావడానికి 100 మంది 100 కార్లు కావాలా? నాకు ఫోన్ చేస్తే నేనే పిలుస్తా, నిన్ను రా, నేను చూపిస్తా. అయితే కడనూతల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీతో స్టార్ట్ చేద్దాం. ఇద్దరిని పరీక్షించు, ప్రతాప్ కుమార్ రెడ్డి పరీక్షించు, కావ్య కృష్ణారెడ్డి పరీక్షించు. నువ్వు నన్ను పరీక్షించడానికి నీకు ఏం అధికారం ఉంటే నా క్వారీలోకి వస్తావు? ముందు నీ ఇంట గెలువు. నీ మిత్రుడు కాలేజీల సంగతి చూద్దాం, నీ మిత్రుడు స్కూల్స్ సంగతి చూద్దాం, నీ మిత్రుడు ఇంటి సంగతి చూద్దాం, నీ మిత్రుడు కళ్యాణ మండపం సంగతి చూద్దాం, నీ మిత్రుడు ఇటీవల దొంగతనంగా ఒక బ్రాహ్మిన్సుల దగ్గర ఆస్తులను కొట్టేసి మున్సిపాలిటీకి ట్యాక్సులు ఎగ్గొట్టినటువంటి ఇంకొక ఆస్తులు కూడా చూద్దాం. నీకు భోజనాలు కూడా కావాలో పెడతా, నీకు అన్నీ పెడతానైనా. నీకు చెప్పకూడదు పోలీస్ స్టేషన్లో జైల్లో ఏం పెట్టారో నాకు తెలియదు, కానీ నీకు నచ్చిన ఫుడ్ పెట్టి నిన్ను అనవరం క్వారీకి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉందా నాయన? నువ్వు ముందు నీ శిష్యుడు, నీ ఫ్రెండు, నీ లెక్కర్ క్లాస్మేట్, కేసుల క్లాస్మేట్, నీలాగా ఇప్పుడు తొందరలో జైలుకు పోయే క్లాస్మేట్ అయినా నీ ప్రతాప్ కుమార్ రెడ్డి యొక్క అవినీతి భోగతాన్ని కూడా నువ్వు చూస్తే అప్పుడు నా దానికి అతను అవినీతిపరుడు నాయన, నేను నీతిపరుడిని. ముందు నీతిపరుడు జోలికి ఎందుకు? ముందు అవినీతిపరుడైన ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆస్తులన్నింటినీ పరిశీలించిన తర్వాత రెడీగా మేము పెట్టుకొని అన్నవరం క్వారీలో నువ్వు వస్తే నీకు చూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీకు